వేసవి మొదలైందంటే చాలు నీటి కష్టాలు మొదలవుతాయి. తాగు సాగునీరు లేక ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరువు తాండవం చేస్తుంది. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు బోర్లు వేసి నష్టపోతున్నారు. 6 దశాబ్దాలుగా కృష్ణమ్మ పరవళ్లలో పునీతమైన సాగర్ ఆయకట్టు ఎప్పుడూ నిండు కుండలా దర్శనమిచ్చే నీటి వనరులు పచ్చని పంటలతో తివాచీ పరిచినట్లు కనిపించే దృశ్యాలు. అటువంటి సాగర్ ఆయకట్టు ఒక్క ఏడాది వర్షాభావంతో నేడు ఎడారిగా మారింది. చెరువులు బీటలు వారాయి. బోరుబావులు ఎండిపోవడంతో పంటలు సాగు కష్టంగా మారి అన్నదాతకు నష్టాన్ని మిగిల్చాయి. మిర్యాలగూడలోని చాళుక్యుల కాలంలో నౌకా వాణిజ్య కేంద్రంగా బాసిలిన ముదిమాణిక్యం ఓడరేవు ప్రాంతం నేడు నీరు లేక నడకకు ఆలవాలంగా మారింది. కృష్ణానది తీరంలో 389 ఏళ్ల క్రితం నాటి పురాతన ఓడరేవుగా అడవి దేవులపల్లి మండలం ముదిమాణిక్యం ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది కృష్ణమ్మ ఎగువ ప్రాంతంలో సరైన వర్షాలు లేక నాగార్జున సాగర్ జలాశయానికి వరద రాక సాగర్ డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. దీంతో కృష్ణానదిలో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో మోకాళ్ల లోతు నీళ్లల్లో ఆంధ్ర తీర ప్రాంతం వైపు కూలీలు గొర్రెల కాపరులు నడిచి వెళ్తున్నారని ముదిమాణిక్యం గ్రామస్తులు చెబుతున్నారు. వేసవి మొదలైందంటే చాలు నీటి కష్టాలు మొదలవుతాయి. తాగు సాగునీరు లేక ప్రజలు రైతులు అల్లాడిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరువు తాండవం చేస్తుంది. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు బోర్లు వేసి నష్టపోతున్నారు. 6 దశాబ్దాలుగా కృష్ణమ్మ పరవళ్లలో పునీతమైన సాగర్ ఆయకట్టు ఎప్పుడూ నిండు కుండలా దర్శనమిచ్చే నీటి వనరులు పచ్చని పంటలతో తివాచీ పరిచినట్లు కనిపించే దృశ్యాలు. అటువంటి సాగర్ ఆయకట్టు ఒక్క ఏడాది వర్షాభావంతో నేడు ఎడారిగా మారింది. చెరువులు బీటలు వారాయి. బోరుబావులు ఎండిపోవడంతో పంటలు సాగు కష్టంగా మారి అన్నదాతకు నష్టాన్ని మిగిల్చాయి. మిర్యాలగూడలోని చాళుక్యుల కాలంలో నౌకా వాణిజ్య కేంద్రంగా బాసిలిన ముదిమాణిక్యం ఓడరేవు ప్రాంతం నేడు నీరు లేక నడకకు ఆలవాలంగా మారింది. కృష్ణానది తీరంలో 389 ఏళ్ల క్రితం నాటి పురాతన ఓడరేవుగా అడవి దేవులపల్లి మండలం ముదిమాణిక్యం ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది కృష్ణమ్మ ఎగువ ప్రాంతంలో సరైన వర్షాలు లేక నాగార్జున సాగర్ జలాశయానికి వరద రాక సాగర్ డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. దీంతో కృష్ణానదిలో నీరు పూర్తిగా తగ్గిపోవడంతో మోకాళ్ల లోతు నీళ్లల్లో ఆంధ్ర తీర ప్రాంతం వైపు కూలీలు గొర్రెల కాపరులు నడిచి వెళ్తున్నారని ముదిమాణిక్యం గ్రామస్తులు చెబుతున్నారు.